సరే ఈ చిన్న దానికోసం ఏంటంటే హీరోయిన్ తో ఒక ఫోటో ఇప్పిస్తా ఖచ్చితంగా, ప్రామిస్ కి ఇప్పిస్తా. అది సో ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ పేరు దేవి ప్రసాద్ గారు అండ్ రూపలక్ష్మి గారు. అండ్ వీళ్ళిద్దరిని ఎన్నో అద్భుతమైన సినిమాల్లో మనం చాలా వివిధమైన క్యారెక్టర్స్ ద్వారా చూసాము. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పిస్తా ఖచ్చితంగా. 4 పాటలు రిలీజ్ అయ్యాయి. 4 పాటల్లో యాక్ట్ చేసిన యాక్టర్ రన్ అవుతున్నాయో చూసాము. అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. అమ్మో నాకు స్ట్రిక్ట్ వార్నింగ్స్ వచ్చాయి రోయ్, చాలా జాగ్రత్తగా ఉండాలి నేను. ఓకే ఏంటి ఓకే. అండ్ ఇప్పుడు జోజో లాలి అన్న సాంగ్ని చూసాము, దాని నుంచి క్వశ్చన్స్ అడిగేసాము. మీరు కొంతమంది రాంగ్ ఆన్సర్లు చెప్పారు, కొంతమంది కరెక్ట్ ఆన్సర్లు చెప్పారు. అండ్ ఇప్పుడు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ని చూద్దాం. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి బ్లెస్సింగ్స్తో రీసెంట్గా టీజర్ రిలీజ్ అయింది. ఎంత అద్భుతమైన రెస్పాన్స్ని సొంతం చేసుకుందో చూసాం మనం అందరం కూడా. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కలియుగం పట్నంలో టీజర్ని చూసేద్దామా? ఓకే, కలియుగం పట్నంలో టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. టికెట్ నందల్ కోటి అన్న. సార్ మళ్ళీ 2 హత్యలు సార్. అసలు ఏం జరుగుతుందయ్యా నంద్యాలలో? అప్పటి నుండి నంద్యాలని పొగమంచు పొడి మంచు కమ్మేస్తుంది. ఇప్పుడు చెప్పు. ఎస్, దట్స్ ద మోస్ట్ థ్రిల్లింగ్ టీజర్ ఆఫ్ కలియుగం పట్నంలో. ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? అది టీజర్కే ఇంత మంచి రెస్పాన్స్ ఉంటే ట్రైలర్కి ఎంత మంచిగా రెస్పాన్స్ ఉండబోతుంది అన్నది మీ ఊహకే వదిలేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టీజర్. అండ్ ఎవ్వరూ కూడా అలానే వెళ్ళిపోకండి, డిన్నర్ కూడా ఉంది, ప్లీజ్ తినేసి వెళ్ళండి. ఓకేనా? మరి కొద్దిసేపట్లో ట్రైలర్ని లాంచ్ చేసుకోబోతున్నాం. స్పెషల్గా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇలాంటి ఎంతో సక్సెస్ఫుల్ విద్యా సంస్థని నడుపుతూనే సినిమా రంగంలో ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. అండ్ హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టు ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ కలియుగం పట్నంలో. ఎంత మంచి టేస్ట్ ఉంది ఆయనకు. ఇలాంటి థ్రిల్లర్ జోనర్ సినిమాలు ప్రతిదీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ఇలాంటి కైండ్ ఆఫ్ జోనర్ సినిమాలు అన్నీ కూడా మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి. అలాంటి జాబితాలో ఈ సినిమా నిలబడబోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎస్, హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కలియుగం పట్నంలో. మరి కొద్దిసేపట్లో ట్రైలర్ని చూడబోతున్నాం. అండ్ ఇప్పుడు టీజర్ చూసాం కాబట్టి టీజర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను నేను. అబ్బాయిలు ఆన్సర్ చేస్తారా, అమ్మాయిలు ఆన్సర్ చేస్తారా? ఓకే, మధ్యలో ఇంకొంతమంది అబ్బాయిలు జాయిన్ అయ్యారు ఇక్కడ, సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మైక్ అటు పాస్ చేయరా, అటు ఇవ్వండి. వైట్ షర్ట్ ఎత్తండి, ఎత్తండి ఇంకా పైకి. అది ఏంటి యాడ్ చెప్పినట్టు చెప్తున్నావు? దా 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 పక్కన కూర్చో అని దా దా అంట. రెడీ, మైక్ ఇవ్వండి అక్కడ.
చాలా సింపుల్ అండ్ ఎక్కడ కనిపిస్తున్నారు? చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్ అడగబోతున్నా. మైక్ ఎవరి దగ్గర ఉంది? చేయలేపండి మెల్లగా మెల్లగా. మైక్ ఎవరి దగ్గర ఉంది? టీజర్ లో ఒక షార్ట్ చూసాం, ఎంట్రీ షార్ట్. అది ఎక్కడ షూట్ చేశారు? కేఎస్ఆర్ఎం లోనే. ఎక్కడ షూట్ చేశారని అడుగుతున్నా. కేఎస్ఆర్ఎం లో. ఒక్కరు ఆన్సర్ చెప్పండి. అది ఇప్పుడు కాన్సన్ట్రేషన్ గా చూసారు. సో ఆ స్టార్టింగ్ షాట్ మన కేఎస్ఆర్ఎం కాలేజ్ ఎంట్రన్స్ లో షూట్ చేయడం జరిగింది. అలా బైక్ మీద హీరో వస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. నాని మూవీ వర్క్స్ రామా క్రియేషన్స్ బ్యానర్ పై కందుల చంద్ర ఓబుల్ రెడ్డి గారు అండ్ అలానే గడ్డం మహేశ్వర్ రెడ్డి గారు, కాటం రమేష్ గారు ప్రొడ్యూసర్స్ గా, చరణ్ మాధవనేని గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, అజయ్ అరసాడ గారి అద్భుతమైన మ్యూజికల్లో ఈ సినిమా మనందరి ముందుకు రాబోతుంది ఈ నెల 29వ తారీఖున. అండ్ మ్యూజిక్ చూసాం, ప్రతి పాట ఎంత అద్భుతంగా ఉంది. అండ్ స్పెషల్గా టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసాం, ఎంత అద్భుతంగా ఆయన కంపోజ్ చేశారో. అండ్ ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ రమాకాంత్ గారు హార్డీ కంగ్రాచ్యులేషన్స్. చాలా బాగుంది టీజర్ అండ్ పాటలు కూడా. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా ఆయుషి పటేల్ గారు అండ్ అలానే విశ్వ కార్తికేయ గారు, చిత్రలేఖ గారు నటించడం జరిగింది. హార్డీ వెల్కమ్ రమాకాంత్ గారు, హార్డీ వెల్కమ్, కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఎంత కన్నుల విందుగా ఉంది అంటే ఒక ట్రైలర్ని ఇంత గ్రాండ్గా, అది కూడా కడపలో సెలబ్రేట్ చేసుకోవడం మామూలు విషయం కాదు. హోల్ క్రెడిట్ గోస్ టు ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ టుడే ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఎంకే జయా మీడియా. ఎస్, ఇంకొద్దిసేపట్లో ట్రైలర్ని చూడబోతున్నాం. ట్రైలర్ తర్వాత సింగింగ్ పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్, స్పీచ్లు ఉండబోతున్నాయి. కొద్దిసేపు వెయిట్ చేయండి. మరి కొద్దిసేపట్లో మన హీరో హీరోయిన్ రాబోతున్నారు. అబ్బాయిలు రెడీ ఉన్నారా? దేనికి చెప్పు రెడీ ఉన్నారా అని అన్నది? దేనికి చెప్పండి? ఊకే ఊపేయడమే ఉన్నారా అంటే. నాకు అర్థమైంది మీరు మా ఆయుషి కోసం వెయిట్ చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా మా విశ్వ గారి కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి. నాకు కూడా చాలా అసలు తట్టుకోలేనంత ఆతృతగా ఉంది. ఎప్పుడెప్పుడు ట్రైలర్ని చూసేద్దామని. టీజరే ఇంత బాగుంటే ట్రైలర్ ఇంకెంత బాగుండబోతుంది అని. ఓకే, ఇప్పుడు మీ యాజమాన్యం నుంచే, మీ కాలేజ్ హెడ్స్ నుంచే ఒకరు పర్ఫామ్ చేయబోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ నుంచే సింగింగ్ పర్ఫార్మెన్స్. ఆర్ యూ గైజ్ రెడీ? రెడీయా? సాంగ్ పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్, స్పీచ్లు మామూలుగా ఉండట్లేదు ఇవాళ. అండ్ ఎవరు కూడా మర్చిపోకండి, అందరూ కూడా డిన్నర్ చేసి వెళ్ళండి. ఇంత క్రౌడ్ ఏంటబ్బా, అసలు ఎక్కడ చూడాలో అది ఉంటుంది చూసారా, బాహుబలి సెటప్ అలా ఉంది మొత్తం, అసలు మామూలుగా లేదు. ఒక ట్రైలర్ లాంచ్కి 3000 మంది రావడము అంటే దిస్ హోల్ క్రెడిట్స్ గోస్ టు ద ప్రొడ్యూసర్స్, కేఎస్ఆర్ఎం కాలేజ్ యాజమాన్యం అందరికీ హార్డీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం. మామూలుగా లేదు ఈ సెటప్ అంతా చూస్తుంటే, అసలు ఒక సినిమా షూటింగ్ చూసినట్టుగా ఉంది మా అందరికీ కూడా. ట్రైలర్ లాంచ్ ఇంత బాగుంటే సినిమాని ఎంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో తీసుంటారు అనేది మా అందరికీ అర్థమైపోతుంది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ 29th మార్చ్ 70mm కలియుగం పట్నంలో సినిమా చూడ్డానికి. అండ్ నాకు అర్థమైపోయింది, డైరెక్టర్ మొత్తం సైలెంట్ అయిపోయారు ఇంత క్రౌడ్ని చూశాక. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఓకే, ఒక్క 5 minutesలో మన ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అవ్వబోతుంది. కొద్దిగా కామ్గా ఉండండి, ఓకేనా? రెడీ? ఓకే.
ఓకే, మరి కొద్దిసేపట్లో మా డాన్సర్స్ అందరు కూడా రాబోతున్నారు ఇక్కడికి, మీ అందరికీ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్తో అలరించడానికి. ఓకే, మీ నుంచే మీ కాలేజ్ స్టూడెంట్సే డాన్స్ పర్ఫామ్ చేయబోతున్నారు, మీలోని చదువుకున్న ఫ్రెండ్సే, మీ ఫ్రెండ్సే. ఫుల్ మామూలుగా ఉండకూడదు ఎంకరేజ్మెంట్. ఓకేనా, రెడీ ఉన్నారా? ఓకే, న్యూస్ పేపర్లు అన్నీ చించి తెచ్చుకున్నారా లేదా? మీకెందుకు న్యూస్ పేపర్లు, మీ ఈలలే సరిపోవట్లేదు, మీ ఎనర్జీ మామూలుగా లేదు. అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కంటే ముందుగా ఈ సినిమాలోని నీ వలనే అన్న మెలోడీ సాంగ్ని మరొక్కసారి చూసేద్దాం. నీ వలనే సాంగ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. Yes, that's a lyrical video of నీ వలనే సాంగ్ ఫ్రమ్ కలియుగం పట్నంలో. అబ్బా, అప్పటి నుంచి కింద ఓన్లీ ముందు వాళ్ళే కనిపించారు నాకు, ఎక్కితే మొత్తం బాహుబలి సినిమా సెటప్ లాగా ఉన్నారేందబ్బా మీరు, మామూలుగా లేదు. హార్డీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కలియుగం పట్నంలో. ట్రైలర్ లాంచ్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటే సినిమాని ఇంకెంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో తీసుంటారు ప్రొడ్యూసర్స్ అనేది ఇవాళ ఇక్కడ చూస్తే అర్థమైపోయింది నాకు. నాని మూవీ వర్క్స్ రామా క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి గారు అండ్ అలానే గడ్డం మహేశ్వర్ రెడ్డి గారు, కాటం రమేష్ గారు ప్రొడ్యూసర్స్గా, చరణ్ మాధవనేని గారి అద్భుతమైన విజువల్స్లో, అజయ్ అరసాడ గారి అద్భుతమైన మ్యూజికల్లో అండ్ అలానే రమాకాంత్ గారి అద్భుతమైన స్టోరీ స్క్రీన్ ప్లేలో మనం మార్చ్ 29వ తారీఖున ఈ సినిమాని 70mm చూడబోతున్నాం. అండ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్గా ఆయుషి గారు అండ్ అలానే మనకు ఎంతో సుపరిచితులైనటువంటి విశ్వ గారు నటించారు. అండ్ ఖచ్చితంగా టీజర్ చూసాక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగా ఉన్నాయి. విశ్వ గారికి స్పెషల్గా పరిచయం అక్కర్లేదు. హార్డీ వెల్కమ్ అండి, ఈగర్గా వెయిట్ చేసాం అప్పటి నుంచి. అండ్ చాలా ఆనందంగా ఉంది ఇవాళ కడపలో కేఎస్ఆర్ఎం కాలేజ్లో కలియుగం పట్నంలో ట్రైలర్ లాంచ్ని జరుపుకోవడం. ఓకే, మీరంతా ఇప్పటి వరకు వెయిట్ చేశారు, నాకు అర్థమైపోయింది ఎవరిని చూడాలో, ఎవరి స్పీచ్లు వినాలి అనుకుంటున్నారు అని. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ వలనే అన్న సాంగ్ లిరికల్ వీడియో చూసే ఇంత ఎంజాయ్ చేసాం మనము. లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎలా ఉంటుంది? ఆర్ యు గైస్ రెడీ? ఓకే, అండ్ ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కంటే ముందుగా మనం ఫస్ట్ ట్రైలర్ని చూసేద్దాము. ఆర్ యు గైస్ రెడీ? కలియుగం పట్నంలో ట్రైలర్ మరికొద్దిసేపట్లో లాంచ్ అవ్వబోతుంది. అండ్ ముందుగా గడ్డం మహేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహేశ్వర్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హార్డీ కంగ్రాచులేషన్స్ అండి. ఏంటి ఇంత క్రౌడ్ అసలు ట్రైలర్ లాంచ్కి? ప్లీజ్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి రావాల్సిందిగా కందుల మదన్ మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేస్తున్నాం. వైస్ చైర్మన్ ఆఫ్ కందుల గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, రమా క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్డీ కంగ్రాచులేషన్స్ అండి టీం అందరికీ కూడా. టీజర్ లుక్స్ సో ఇంట్రెస్టింగ్ అండ్ సాంగ్స్ లుక్ సో ఇంట్రెస్టింగ్. అండ్ ఇప్పుడు మదన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవాళ మనం కలియుగం పట్నంలో అన్న ట్రైలర్ని లాంచ్ చేసుకోబోతున్నాం. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కలియుగ పట్నంలో ట్రైలర్ లాంచ్ అని చెప్తే మేము వీక్షించడానికి రెడీగా ఉన్నాము. ప్లీజ్. My dear students, everybody here, welcome to Kaliyugam Pattanamlo. This movie has been created by Nani Movie Works, Rama Creations, with so much passion
that it expresses a lot of how a movie has to be made. The movie highlights konemuna ante almost 90% shooting has been done in Kadapa. So Constitution lo laga, it's off the Kadapa, for Kadapa, by Kadapa. So amazing creation. ఈ మూవీ ప్రొడక్షన్లో మన తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఉన్న ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ కొలాబరేటెడ్. ద డిజిటల్ ఇంటర్మీడియట్ కొలాబరేషన్ పార్ట్నర్ B2H, ఆడియో లాంచ్ పార్ట్నర్ ఆదిత్య మ్యూజిక్, సౌండ్ మిక్సింగ్ అన్నపూర్ణ స్టూడియోస్. ద సాంగ్స్ హ్యావ్ బీన్ created by Oscar winner and several other Chandrabose garu and Bhaskar Batla garu. And songs vinnappudu, it is so melodious, it takes you into a certain trance, and that is the beauty of the music. A little bit about our director Ramakant Reddy garu. మీరు సినిమా ఇంకా చూడలేదు. ఈజ్ ద స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, డైలాగ్స్ అని మనం చాలాసార్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం. బట్ వన్స్ యూ సీ ద మూవీ యూ విల్ బీ ఇన్ షాక్, బికాస్ ఈవెన్ దోస్ టైటిల్స్ కెనాట్ డిస్క్రైబ్ ద టాలెంట్ హీ హెస్ ఇన్ మేకింగ్ దిస్ మూవీ. సో అమేజింగ్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ దిస్ మూవీ. Our actor Vishwa Garu and Aishi Patel and other star cast, they're all the uprising stars. You will see that they have such a great talent that making a movie with so much passion and so much accuracy, it is really unbelievable. So a big round of claps for the star cast. Now to talk about our star producer, Dr. Chandrabose Reddy. Please raise your hand. My near dear beer brother. ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే, సో తక్కువ చెప్తాను ప్రస్తుతానికి. He has so much dedication that he proves that it is more important how you concentrate and get the job done. He has involvement in textile industry where he became a boss. He has now high experience in running the education industry where he has become a super boss. And now as a star producer, he has gone to a mega boss scale. And as a mega boss, like in Kadapa, how you have precious gems and precious minerals, he has mined great talent from the movie industry. And I am sure Kaliyugam Patnamlo will have great success. Hearty congratulations to the entire team, crew. And thank you so much for giving this opportunity. Yeah. I launched the trailer for Kaliyugam Patnamlo. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ స్పీచ్ విన్నాక ఏ పొలిటికల్ లీడర్ కూడా పనికిరారని అర్థమైపోయింది మాకు. అంత చక్కగా మాట్లాడారు మీరు. అసలు ఓబుల్ రెడ్డి గారు, అసలు ఇంత టాలెంట్ ఉందేంటి మీ మొత్తం గ్రూప్లో అసలు? బాబోయ్. ఓకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైలర్ని చూసేద్దాం. కలియుగం పట్నంలో ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వీడు ఉండాల్సింది ఇక్కడ కాదు, మెంటల్ హాస్పిటల్. చెప్పండి. అయ్యో ఆగండి. విజయ్, నీతో మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ కాదు, బయట. బయట? నీ వలనే పెదవిపై తొలి
నీకు నంద్యాల తెలుసు కదా, అక్కడ సస్పిషియస్గా కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అందరూ అనుకుంటున్నారు అవేవో మామూలుగా జరుగుతున్నాయని, కానీ నంద్యాలలో ఎవరు ఊహించినవి జరుగుతున్నాయి. ఎస్పెషలీ ఇక్కడ ఎలా సార్? నంద్యాల పక్కనే నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. అక్కడ ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే ది బెస్ట్. रुको जरा सबर करो. గుడి పక్కనే బడి పక్కనే మసాజ్ ఉంది. మొక్కల నర్సరీ పక్కనే ఉంటాది. దమ్ బిర్యానీ హోటల్ పక్కన దవాఖానా ఉంటాది. ఇంతమంది కడుపు కోతలకి కాష్టానికి నేనే కారణమయ్యానండి. ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా. ఇది కలియుగం రా. ఏంటన్నా అలా చూస్తున్నావు? పరమేశ్వర రక్షమా. రాములూరి కళ్యాణానికి వెళ్దాం. Once more, please. Please play the trailer again. వీడు ఉండాల్సింది ఇక్కడ కాదు, మెంటల్ హాస్పిటల్. చెప్పండి చెప్పండి. అయ్యో ఆగమని. విజయ్, నీతో మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ కాదు, బయట. బయట? నీకు నంద్యాల తెలుసు కదా, అక్కడ సస్పిషియస్గా కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అందరూ అనుకుంటున్నారు అవేవో మామూలుగా జరుగుతున్నాయని, కానీ నంద్యాలలో ఎవరు ఊహించినవి జరుగుతున్నాయి. ఎస్పెషలీ ఇక్కడ ఎలా సార్? నంద్యాల పక్కనే నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. అక్కడ ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే ది బెస్ట్. रुको जरा सबर करो. గుడి పక్కనే కొట్టుంటాది. బడి పక్కనే మసాజ్ ఉంది. మొక్కల నర్సరీ పక్కనే ఉంటాది. దమ్ బిర్యానీ హోటల్ పక్కన దవాఖానా ఉంటాది. ఇంతమంది కడుపు కోతలకి కాష్టానికి నేనే కారణమయ్యానండి.
ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా. ఇది కలియుగం రా. ఏంటన్నా అలా చూస్తున్నావు? పరమేశ్వర రక్షమా. రాములూరి కళ్యాణానికి వెళ్దాం. रुको जरा सबर करो పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్ 29th చూడబోతున్నాం. అసలు మామూలుగా లేదు ట్రైలర్. ఎవరు చెప్పారండి చిన్న సినిమా ఇదని? ఎంత అద్భుతంగా ఉంది. ఎంతమంది పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ స్పెషల్గా విశ్వ గారు చాలా అందంగా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. పక్కా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అండ్ స్పెషల్లీ మా ప్రొడ్యూసర్స్కి 2 జేబులు నిండిపోయేంత డబ్బులు రావాలని అండ్ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి మా డైరెక్టర్ గారికి కాల్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కలియుగం పట్నంలో. అసలు నంద్యాల అనే ఊర్లో ఏం జరిగింది, ఇలాంటి సస్పెన్స్ టాపిక్స్ మధ్య నడిచిన ఈ కలియుగ పట్నంలో అన్న కథని మనం ఫుల్ లెంత్లో చూడాలి అంటే మార్చ్ 29వ తారీఖు వరకు వెయిట్ చేయక తప్పదు. నాకు అర్థమైపోయింది, జస్ట్ 5 నిమిషాలు ఇంకా మన హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. మనం అందరు స్పీచ్లు వినబోతున్నాం. స్పెషల్గా ఇవాళ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకోవాలండి. అసలు ఎక్కడ కాలేజ్ ఇన్స్టిట్యూట్, ఎక్కడ ప్రిన్సిపల్స్, ఎక్కడ మేనేజ్మెంటు, ఎక్కడ తెలుగు సినిమా. ఈ ట్రైలర్ చూశాక అర్థమైంది మనందరికీ ప్యాషన్ టువర్డ్స్ సినిమా ఓబుల్ రెడ్డి గారికి ఎంత ఉందో అని చెప్పి. మామూలుగా ఏదో ఆషామాషిగా సినిమా తీసేస్తారు, ఏదో 2 రోజులు ఆడుతుంది వెళ్ళిపోద్ది. అలా కాకుండా దగ్గరుండి ప్రతి యూనిట్ని కూడా చూసుకొని దగ్గరుండి మరి తీశారు అంటే ఇలాంటి బిజీ స్కెడ్యూల్స్లో కూడా ఇంత మంచి సక్సెస్ఫుల్ కాలేజ్ని రన్ చేస్తూ కూడా ఇంత మంచి అవుట్పుట్ తీసుకురాగలిగారు అంటే మామూలు విషయం కాదు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద నాని మూవీ వర్క్స్ ప్రొడ్యూసర్స్ ఓబుల్ రెడ్డి గారు అండ్ అలానే రమా క్రియేషన్స్ గడ్డం మహేశ్వర్ రెడ్డి గారు. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం టీం అందరినీ కూడా ఒక్కొక్కరుగా. ముందుగా నాని మూవీ వర్క్స్ ప్రొడ్యూసర్స్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓబుల్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హార్టీ వెల్కమ్ సార్, ప్లీజ్. నేనటే వెళ్తాను. అండ్ అలానే ఇప్పుడు కో డైరెక్టర్ ఆఫ్ ద సినిమా సాయి త్రివేది గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సాయి త్రివేది గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ప్లీజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్ అండి. అండ్ ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్రతో మనల్ని అలరించబోతున్నటువంటి నరేన్ రమా గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నరేన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హార్టీ వెల్కమ్, హ్యాపీ టు సీ యూ హియర్ అండి. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం రమాకాంత్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. రమాకాంత్ రెడ్డి గారు, అదిరిపోయింది ట్రైలర్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మీకు కాల్స్ రావాలి, సినిమాలు ఓకే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ పిక్చర్ సార్, గ్రూప్ పిక్చర్ పిలుస్తాను. ఫస్ట్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, దాని తర్వాత హీరో వస్తారు. యా okay, now let me invite our hero Vishwa Kartikeya garu onto the stage please.
హార్డీ వెల్కమ్ టు అవర్ విశ్వ గారు. ప్లీజ్ జాయిన్ మిడిల్లో నిల్చోరా. పిక్చర్ ఫర్ మీడియా. యా, మిడిల్లో హీరో, మిడిల్లో అండి, మిడిల్లో. యా, యా. అండ్ టీజర్ చూసి, పాటలు చూసి మన మదన్ మోహన్ రెడ్డి గారు అంత మాట్లాడితే ఇంకా ట్రైలర్ చూసాక ఇంకెంత మాట్లాడతారు కదా. ఇచ్చేద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మదన్ మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వరా సార్. మీ స్పీచ్ చూసాక ఫిదా అయిపోయాం మేము. అసలు నేను కూడా అంతలా మాట్లాడలేను, గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడేశారు మీరు. యా, ప్లీజ్. ఇప్పుడు ట్రైలర్ గురించి. How's the trailer? సరిపోవట్లేదు, ఇంకా గట్టిగా. Yeah. అది Amazing trailer, excellent job. Director, team, star cast, crew, producers. ఇట్లా సినిమా తీసి ఈ లెవెల్లో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలంటే చిన్న మాట కాదు. అది ఎంత కష్టమైన పని అంటే ఇట్ ఈస్ బియాండ్ ఎనీథింగ్ ఎల్స్. క్రియేటివిటీలో అట్రాక్షన్ చూపించడం అనేది ఈజ్ అ టాలెంట్ బియాండ్ టాలెంట్. సో రియలీ అమేజింగ్ ట్రైలర్. I again congratulate the entire team. Hearty congratulations. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రమా క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ గడ్డం మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్. నౌ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. హాయ్, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చలేదా? గట్టి అరవట్లేదు. నచ్చిందా? మరి రేపు 29th మార్చి మన మూవీ థియేటర్లో మూవీ చూడడానికి మరి అందరూ సిద్ధమా? ఓకే, అయిపోయిందా? ఓన్లీ డబ్బులు మాత్రమే పెడతారా మీరు? మాట్లాడరా ఏమి? వాళ్ళే సిద్ధం అని చెప్పేశారంట, ఈయన ఆపేశారు. ఓకే. అండ్ ఇప్పుడు నాని మూవీ వర్క్స్ ప్రొడ్యూసర్ అండ్ ఈ KSRM ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హెడ్ చంద్ర ఓబుల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓబుల్ రెడ్డి గారు ప్లీజ్. ఆయన మొత్తం ఓబుల్ రెడ్డి గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒక కరెస్పాండెంట్ లాగా మాట్లాడమంటారా, ఒక అన్నలాగా మాట్లాడమంటారా, ఒక ప్రొడ్యూసర్ లాగా మాట్లాడమంటారా? ఒక సినిమా ప్రేమికుడు లాగా మాట్లాడండి. థ్యాంక్ యూ. సో సాంగ్స్ ఎట్లున్నాయి? టీజర్ ఎట్లుంది? ట్రైలర్ ఎట్లుంది? సో సినిమా ఎట్లా ఉండబోతుంది? ట్వంటీ 29th మూవీకి నాతో పాటు ఎంతమంది వస్తారు? ఈ సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ కావడం వల్ల నాకు ఇంకొక కొత్త ప్రపంచం పరిచయమైంది. ఆ కొత్త ప్రపంచానికి మిమ్మల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 45 రోజులు కడపలో షూటింగ్ చేయడం అనేది తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడా లేదు. కలియుగం పట్టణంలో అనే చిత్రం ఈ ట్రేడ్ మార్క్ని క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు 45 days షూట్ జరిగినందుకు
కడప ప్రజలకి పేరు పేరున నా కుటుంబం తరపు నుంచి మీ తరపు నుంచి వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎక్కడే కానీ ఏ ఒక్క లొకేషన్స్లో కానీ ఏ ఒక్క డేలో షెడ్యూల్లో కానీ మనకు ఇబ్బంది రానియకుండా కలియుగపట్నం అనే సినిమాని ఇంత సక్సెస్ఫుల్ రేట్గా తీసుకెళ్ళిన కడప ప్రజలకి, ముఖ్యంగా నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఎప్పుడు వాళ్ళకు తలొంచి ఉంటానని చెప్పి మీ అందరి ముందర తెలియపరచుకుంటున్నాను. ఈ చిత్రం వల్ల కడప అనేది, కడప అంటే గడప, మొదటి గడప నుంచి మనం సినీ ఇండస్ట్రీకి వెళ్ళాము అంటే ఏ రేంజ్లోకి వెళ్ళాలా. సో మన కడపని 70mm స్క్రీన్లో చూపించేదానికి, దాన్ని సక్సెస్ చేసేదానికి నేను, నాతో పాటు నా కలియుగము పట్టణంలో అనే టీము, నా కందుల వ్యవస్థ నాతో పాటు చేయగలుగుతుందని కలియుగ పట్నంలో టీంకి మా సైడ్ నుంచి, మన సైడ్ నుంచి వాళ్ళకు హామీ ఇస్తూ, నెక్స్ట్ రుకో జరా అని వచ్చింది. ట్రైలర్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ట్రైలర్ చూసి నేనే షాక్ అయినా. రమాకాంత్ని అడిగితే, ఏం రమాకాంత్ ఐటమ్ సాంగ్ ఎప్పుడు అంటే, అన్న సినిమాకి 2 రోజులు ముందర పెడదామన్నా మంచి ఊపు వస్తుంది అన్నాడు. కానీ కొంచెం బిట్టు తీసుకొచ్చి దాన్ని టీజర్లో పెట్టేశాడు, ట్రైలర్లో పెట్టడం జరిగింది అది. సో ఆ ట్రైలర్ చూసినప్పుడు నేనే ఎక్స్పెక్ట్ చేశా, ఈ రుక్కో జరా అని రాగానే క్రౌడ్ మొత్తం ఒక్కసారిగా గూస్ బంప్స్ అట్లా వచ్చి అట్లా పోతాయని. BGMs అంటే నా తర్వాత నెక్స్ట్ విశ్వ మాడతారు కాబట్టి హీరోయిన్ టైంకి వస్తుంది అనమాట. హడీ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆయిషీ పటేల్ గారు. సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం ఆయిషీ పటేల్ గారికి. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆన్ టైం ఆవిడ ఫ్లైట్ కొంచెం లేట్ అయినట్టుగా ఉంది, అందుకే. అంటే విశ్వ ఫోన్ ఇప్పుడే కనెక్ట్ అయింది. ఓకే. అండ్ మొన్న టీజర్లో మీ స్పీచ్ చూసి ఫిదా అయిపోయాం మేమందరం కూడా. అమ్మాయిలకి మీ అంత కాన్ఫిడెన్స్ కొంచెం ఉంటే చాలు అనిపించింది. ప్లీజ్ జాయిన్ అండి. హార్డీ కంగ్రాచ్యులేషన్స్, చాలా అందంగా కనిపిస్తున్నారు. ప్లీజ్ జాయిన్. యా, మెల్లగా. ఏం చేశారు మీ హీరోయిన్? స్టేజ్ ఎక్కగానే కింద పడిపోతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి కదా దారంబడి మీరు. సో కలియుగం పట్నంలో అనే సినిమాని గ్రాండ్ సక్సెస్ చేద్దామా? సౌండ్ సరిపోవడం లేదు, బయటికి వినపడాలా సౌండ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఓబుల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, యా, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ లవ్లీ స్పీచ్. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరికైనా కొంచెం ఉంటే చాలు, ఖచ్చితంగా పైకి ఎదుగుతారు. మీ కాన్ఫిడెన్స్ చూశాక మాకు చాలా ఆనందం వేసింది. ఇలానే మీరు మరెన్నో సినిమాలు తీయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుంటూ, అండ్ ఇప్పుడు కో డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సాయి త్రివేది గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. 2 మాటలు మాట్లాడండి. లేదు మాట్లాడండి. అయ్యయ్యో, ఓకే. ఆయన ఓన్లీ సినిమాలో మాత్రమే భాగమయ్యారు, స్పీచ్ల్లో కాదంట. కొంచెం సిగ్గెక్కువ, వదిలేద్దాం ఇవాళకి. ఎస్ అండ్ గ్రూప్ పిక్చర్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ద్వారా మన అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి నరేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎవ్వరూ మాట్లాడరా? మాట్లాడండి, పర్లేదు, మాట్లాడండి. ఒక్కసారి మా కడప యాసలో మాట్లాడండి, ఏదైనా ఒక 2 పదాలు. ஹாய் எவ்ரிவன், இங்கே யாருக்குன்னா தமிழ் தெரியுமா? తోడా తెరియమా? ఓకే, జస్ట్ కిడింగ్. అది வந்து మన రజనీ సార్ చెప్పారు, ఇరికి అడిచారు ఉమ్మా తరువు మలయాళం. ఎలా ఉంది ట్రైలర్? యాక్చువల్గా నాకు చాలా నచ్చింది ఈ ట్రైలర్ అండ్ BGM అండ్ మన డైరెక్టర్ సార్ సూపర్గా చేశారు. ఇప్పుడు నేను చూస్తే ఆయన అడిగారు, నేను అనుకోలేదు ఇంత అవుట్పుట్ వస్తుందని. సూపర్గా ఉంది సీరియస్గా.
అండ్ అక్కడ చెన్నై దాకా యాక్చువల్గా రీచ్ వచ్చింది. నాకు ఒక టీం ఉన్నారు అక్కడ, తెలుగు టీం, అక్కడ కూడా చెప్పారు ఇలాంటి మూవీ ఒక టీజర్ బాగుందని. మేబీ చెన్నైలో రిలీజ్ చేస్తే చెప్పండి, మా యూజ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫుల్ దింపేద్దాం. అండ్ ఇక్కడ ఫుల్ మన టీం అందరు ఇక్కడ ఉన్నారు, మన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా. ఓకే, అందరు సపోర్ట్ చేయండి ఈ మూవీని. మస్ట్ అందరు థియేటర్లోనే వాచ్ చేయండి. మీ వాళ్ళందరే మనం ఎంకరేజ్ చేయాలి ఇలాంటి కొత్త మూవీస్, ఆ న్యూ కమర్స్ అందరినీ. తెలుగు అయిపోయింది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాని అన్న నాకు ఈ ఛాన్స్ ఇచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ సార్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ నరేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం రమాకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టైటిల్ ఫాంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి, కలియుగం. ఆ లాస్ట్ 0 ఉంది చూసారా, కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని క్రియేట్ చేయగలిగింది ఈ టైటిల్. సినిమా చూశాక వేరే లెవెల్లో ఉండబోతుందని అయితే అర్థమైపోయింది మాకు. ఎస్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. ఏమనుకుంటున్నారు టైటిల్? ఏమో, ట్రైలర్లో కొంచెం అర్థమైంది, నంద్యాల అనే ఊర్లో సస్పెన్స్ కొన్ని ఎలిమెంట్స్ అయితే జరగబోతున్నాయని. ఫుల్ ఫ్లెడ్జ్గా నేను చెప్పగలుగుతాను. రోజు అక్కడ నానా వర్డ్ ఉంది కదా, మరి థ్రిల్లర్ అయితే సెంటిమెంట్ అవుతుందిగా. అంటే ఒకసారి అటు వెళ్ళాలనిపిస్తుంది, ఒకసారి ఇలా ఆలోచనలు మాకు స్ప్లిట్ చేసేస్తూ ఉన్నాయి. కానీ మేము మాత్రం సినిమా చూడాలి అని ఫిక్స్ అయిపోయాం 29వ తారీఖున. చాలా అద్భుతంగా ఉంది. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్. యా, హాయ్ కేఎస్ఆర్ఎం. గట్టి ఇవ్వకండి, ఏం తినలేదా? బిర్యానీ వెయిటింగ్ తర్వాత. ఓకేనా? ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ మీకే థ్యాంక్స్ చెప్పాలా, చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మీరు. దాని తర్వాత కడప ప్రజలకి, దాని తర్వాత డిపార్ట్మెంట్కి, దాని తర్వాత అందరికీ చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ కూడా చెప్పరా? అది ఇక్కడ అది అమ్మ సాంగ్ మీకు నచ్చిందా? అండ్ మెలోడీ, లవ్ సాంగ్. సో నెక్స్ట్ ఐటమ్ సాంగ్ ఉంది, అలాగే టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. ఓకేనా? టైటిల్ సాంగ్ మంచి మీనింగ్ ఉంటుంది, అందరూ చూడండి, ఎందుకంటే మన లైఫ్లో జరిగేది అదే. సో ఫస్ట్ నేను ఒకటి చెప్తాను. సో ఎవరైనా వేరే వాళ్ళు ఏదైనా పని చేస్తూ ఉంటే వాళ్ళని డౌన్ దించాలి, కాళ్ళు లాగాలి, కిందకి లాగాలి అనే ఏదైనా ఆలోచన ఉందంటే కన్నా ఏదైనా మానుకోండి. నేను ఫస్ట్ టైం కడపకు వచ్చినప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. సో నానితో మూవీ తీస్తుండేది నువ్వేనా అని అడిగారు. అవును నేనే అన్నా. సో నువ్వు ఎందుకు నానిని ఎంచుకున్నావు అన్నారు. అంటే నిన్ను ఎంచుకోలేదు కాబట్టి నేను నానిని ఎంచుకున్నాను అని చెప్పా. ఓకేనా? దాని తర్వాత నాని మధ్యలో ఆపేస్తారు సినిమాని, చేయలేరు, వాళ్ళ ధ్యాస వేరు, అదేం చెప్పారు. సో ఓకే, నువ్వు అన్నీ నాకు ఫోన్లో చెప్తున్నావు, నాకు ఎదురుగా వచ్చి మాట్లాడు, నేను ఆయన్ని నిన్ను కూర్చోబెట్టి మాట్లాడతాను. నేను ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాను, అది నేను బిజినెస్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, నాని గారితో. ఓకే, నువ్వు వచ్చి నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడతానని చెప్పాను. లేదు నీకు మా గురించి తెలియదు అన్నారు. అన్నా మీది కడప అయితే మాది పక్కనే నంద్యాలని కూడా చెప్పా. దాని తర్వాత మళ్ళీ ఫోన్ కాల్ రాలేదు. సో ఏదైనా పని చేస్తే వాళ్ళ తలను చూడండి, వాళ్ళు ఎంత పైకి ఎదుగుతానో తెలుస్తుంది. వాళ్ళ కాళ్ళను చూస్తూ ఉంటే ఎప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గరే ఆగిపోతారు, అంతకు మించి పైకి వెళ్ళలేరు ఎవరు కూడా. ఓకే, ఇది ఓకే. మూవీకి వద్దాం ఇప్పుడు. సో కలియుగం పట్టణంలో అంతా నంద్యాల బేస్డ్ స్టోరీ. అంటే కడప లేదనుకోవద్దు, కడప కూడా ఉంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది నాని అన్నకి అండ్ మై కజిన్ మహేశ్వర్ రెడ్డికి. సో ఫస్ట్ టైం స్టోరీ వినగానే ఇద్దరు ఓకే చెప్పారు. ఓకే చెప్పి వెంటనే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఏ డిస్కషను, ఏ బ్యాడ్ డిస్కషన్ లేదు. అన్నీ ఇప్పుడు నాని అన్న కడపలో మూవీ తీయాలన్నాడు, ఓకే అని చెప్పాను. సో ఎంటైర్ అన్నీ అరేంజ్ చేసి పెట్టాడు, ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం రాలేదు. బేసిక్గా ఫస్ట్ మూవీ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఇది కనపడలేదు ఎక్కడ కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ దానికి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ మూవీకి వస్తే మీరు టీజర్ చూసింది ఒక ఎత్తు, ట్రైలర్ ఇంకో ఎత్తు. మూవీ అనేది మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది. మీకోసం, కేవలం మీకోసం మాత్రమే 29th కాకుండా 28th కడపలో స్టార్ట్ అవుద్ది. మిగతా అంతా 29th స్టార్ట్ అవుద్ది. కొన్ని ప్రీమియర్స్ మాత్రం మెయిన్ సిటీస్లో 28th స్టార్ట్ అవుద్ది.
రిమైనింగ్ మూవీ అంతా 29th స్టార్ట్ అవుద్ది. ఓకే, అందరూ నాని అన్ననే స్పాన్సర్ చేస్తాడు అందరికీ. ఓకేనా? సో సరే, డైరెక్టర్ చెప్పడం ఎందుకు, నేను చెప్తాను. 28th ప్రివ్యూ షో కడపలో ఉంటుంది, అందరం కలిసి పోదాము. 29th రిలీజ్ ఉంటుంది, సరేనా? 28th ప్రివ్యూ, 29th సినిమా, అంతే కదా? అంతే, రైట్. మా డైరెక్టర్ చూసుకుంటాడు మొత్తం అంతా, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, రెమ్యునరేషన్లో చూసుకుందాం ఏదైనా కూడా. సో థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. విల్ కంటిన్యూ స్పీచ్ లేటర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వల్ల ఇవాళ కడపకి రావడం చాలా ఆనందంగా ఉంది. నా 10వ తరగతిలో వచ్చిన మీ సినిమా వల్ల ఇవాళ ఇక్కడ రావడం. నేను రాయలసీమనే, అనంతపురం మాది. చాలా ఆనందంగా ఉంది. మనం ఒకటే, అందరం మనం వాళ్ళే అంతే, మనం అంతా ఒకటే. ఎస్. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్ ఆయుషి పటేల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మైక్. మంచి ఐడియా. ఇందులో మెలోడీ సాంగ్ ఒకసారి ప్లే చేస్తే హీరోయిన్ని లైవ్లో 2 హుక్ స్టెప్స్ వేయిద్దాం, ఏమంటారు? అది మన కంటెంట్ వైరల్ చేయాలి కదా, అది. ఎస్, మెలోడీ సాంగ్ ప్లే చేయండి అమ్మా ఒక్కసారి. నీ వల్లనే అన్న సాంగ్ ప్లే చేయండి. కొంచెం జాగ్రత్త. స్పాట్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు. ఏమీ లేకుండా స్టేజ్ మీద ఇంత ఈస్తో చేశారు అంటే ఇంకా ఫుల్ ప్రాక్టీస్ ఉంటే సినిమాలో ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసి ఉంటారో మాకు అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయుషి పటేల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? కేఎస్ఆర్ఎం బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫీస్ట్లా ఉంది. ఇది ఈ ట్రైలర్ ఈవెంట్లా లేదు, ఏదో సక్సెస్ మీట్ చేస్తున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చి మా ఈవెంట్ని ఇంత బాగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్, ప్రింట్, మీడియా పీపుల్ అందరికీ అండ్ మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క చీఫ్ గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ ఎలా ఉంది? ఏంటి మీరు ఎవరు సౌండ్ మీకోసం కూడా మా అబ్బాయిలు ఒక 2 కవితలు చెప్పారు, మీకు చూపిస్తాం తర్వాత. మేము అక్కడ ఉన్నాడు. నాన్న కవిత చెప్పిన అబ్బాయి ముందుకు రా ఒకసారి, లైవ్లో చెప్పు. మైక్ పంపించండి అక్కడ, మైక్. హలో ఆయుష్కి, నువ్వే నా గుండెల్లో సుఖి, నువ్వు ఒప్పుకుంటే హలో ఆయుష్కి, నువ్వు ఒప్పుకుంటే గుండెల్లో కట్టిస్తాను గుడి, చేసుకుంటా నా ఇంటికి యువరాణి, నువ్వే నా కలల రాణి, నువ్వు నువ్వు చాలా అందంగా ఉంటావు. పడిపోతారు ఈ కేఎస్ఆర్ఎం అబ్బాయి.
ఎస్ ఆ అబ్బాయి పాపం షై ఫీలింగ్తో మొత్తానికి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి కవితనైతే చెప్పేశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ టువర్డ్స్ ఆర్ ఆయుషి. అండ్ మర్చిపోకుండా మార్చ్ 29న సినిమా కూడా చూడు, మా ప్రొడ్యూసర్లకు డబ్బులు రావాలి, ఓకేనా? ఎస్, అండ్ ప్లీజ్ కంటిన్యూ ద స్పీచ్. ఆలోచిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో గర్ల్స్, ఎలా ఉంది సాంగ్? లవ్ సాంగ్ బాగుందా? అమ్మ సాంగ్ బాగుందా? లవ్ సాంగ్ బాగుందా? అన్నీ బాగున్నాయి కదా? అదే కలియుగం. సో ఈ మూవీలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ మూవీ అయితే కాదు. నాకు ఇంకా నేను పర్సనల్గా ఒక ఉమెన్కి చెప్పాల్సింది ఏంటంటే ఈ మూవీ చూసాక ఒక మంచి మనకి మన లైఫ్లో యూజ్ అయ్యే మెసేజ్ అయితే ఉంటుంది, ఎస్పెషల్లీ ఉమెన్. అండ్ అందరికీ తెలుసు ప్రతి ఒక్క ఇంట్లో అమ్మే బ్యాక్ బోన్. అలాంటి అమ్మ తెలియకుండా ఒక చిన్న తప్పు చేస్తే అది ఎలాంటి ప్రాబ్లం ఇస్తుంది అంటే మన లైఫ్లో అది ఏం జరుగుతుంది అనేది ఈ మూవీలో మా డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. సో అందుకే ఈ మూవీలో ఏంటంటే అన్ని ఎమోషన్స్ ఉంటవి, ఒక క్యూట్ లవ్ ఉంటుంది, మంచి ట్విస్ట్లు ఉంటుంది, అండ్ బీజిఎం సాంగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా క్లైమాక్స్లో ట్విస్ట్లు అయితే వీ కాంట్ ఈవెన్ గెస్ ఇట్. ఇన్ కేస్ మీలో ఎవరైనా గెస్ చేస్తే ప్లీజ్ మూవీ చూసిన తర్వాత నాకు ఒక్కసారి చెప్పండి ఆ ట్విస్ట్ ఏంటి అనేది, ఓకేనా? గెస్ చేశారా? ఓ లవ్ యూ టూ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వావ్, చేశారు. సీరియస్లీ మేము ఇక్కడ 49 days వర్క్ చేసాము. మాకు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం కాకుండా ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే ఇక్కడ మీరైనా లోకల్ పీపుల్ అయినా అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అందుకే మళ్ళీ మాకు ఇక్కడ రావాలని ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ దో హైదరాబాద్ వెళ్ళాక కూడా మీ అందరినీ చాలా మిస్ అయ్యాము. సో ఈ 29కి థియేటర్స్లోకి మన కలియుగపట్నం మూవీ, ఇది మన మూవీ, మనమందరం కలిసి చేసాము, అంతే కదా? సో అన్నీ ఇక్కడే కడపలోనే అయింది షూట్ అంతా. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మళ్ళీ సక్సెస్ఫుల్లో కలుద్దాము. అండ్ ఇంత మంచి హ్యాపీ మూమెంట్లో ఒక నాకు ఎక్కువ బాధ కలిగించిన విషయం చెప్పాలి ఉంది. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, మీరు టైం ఇస్తే చెప్తాను. సో ఏంటంటే మనకి తెలుసు, ఈవెన్ బయటికి వెళ్ళి చూసినప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చాలామంది 90% పీపుల్ వాళ్ళకి ఫ్యామిలీ ఉండి కిడ్స్ ఉండి కూడా వాళ్ళని ఒక ఆర్ఫన్లో వదిలేసి వెళ్తున్నారు. నేను అది ఎప్పుడు చూసి నాకు చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే అన్నీ ఉండి కూడా వాళ్ళు ఒక ఆర్ఫన్గా అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటో. మేబీ అదే కలియుగం కావచ్చు. సో వాళ్ళు ఒక ఏజ్లో ఒక టైంలో జస్ట్ మన దగ్గర నుండి ఒక లవ్ చిన్న టైం ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే. సో అలాంటిది వాళ్ళని అక్కడ వదిలేసి ఒక ఆర్ఫన్ లాగా చూడడం అనేది ఎందుకో నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. నేను మీ అందరికీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండండి. అండ్ మన పేరెంట్స్ అయినా మన గ్రాండ్ పేరెంట్స్ అయినా అమ్మమ్మ తాతయ్య ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు కూడా మన లైఫ్లో ఒక చిన్న ప్లేస్ చోటు ఇవ్వండి అంతే. అలా ఆర్ఫన్లో మాత్రం వదిలేయద్దు, ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. 29th థియేటర్స్లో కలియుగ పట్టణం మన మూవీ వస్తుంది. మా అందరికీ మీ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి. మనతో పాటు చూసేదానికి వస్తుందా లేదా కనుక్కోండి ఒకసారి. పక్కా వస్తాను, పక్కా రావాలి కదా, నేను రావాలి కదా. మీరు చెప్పండి, నేను ఇక్కడే ఉంటాను, కావాలంటే వెళ్ళిపోను హైదరాబాద్ కూడా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, లవ్ యూ. థ్యాంక్ యూ ఆయుషి గారు, దట్స్ అ లవ్లీ స్పీచ్. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. మీరు ఇలానే మరెన్నో సినిమాలో నటించాలని కోరుకుంటూ ఎస్. అండ్ ఇప్పుడు విశ్వ కార్తికేయ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు బాధపడకండి, అస్సలు
హీరోయిన్కి మాత్రమే కాదు హీరో గారికి కూడా అక్కడ కవితలు రెడీగా ఉన్నాయి. మీకు కూడా కవితలు అందించారు. అండ్ ఇప్పుడు వినేద్దాం ఆ కవితని ఏంటి అని. ఎస్, విశ్వ కార్తికేయ నువ్వే నా గుండెల్లో లయ. మిమ్మల్ని చూసే పోయింది మతి, నా ఊహల్లో మీరే నా పతి. దగ్గొస్తుంది. హాయ్ కేసరం, అందరూ బాగున్నారా? కేలం సార్, కేలం. కేఎల్ఎం, ఓకే ఓకే, కేఎల్ఎం మన కాలేజ్ కదా, ఓకే డన్. సో చాలా రోజులైంది మీ అందరినీ చూసి. షూటింగ్ అన్నాళ్ళు ఇక్కడే చేసాము. లైక్ చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి స్పెషల్గా థ్యాంక్స్ అండి. మాకు సినిమా ఫస్ట్ పూజ దగ్గర నుంచి స్టిల్ మాకు ఇంకా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ త్వరలోనే రిలీజ్ అవుతుంది. అండ్ వెరీ ప్రౌడ్గా ఉంది ఒక మంచి ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. అండ్ సో ఈ మూవీ కలియుగం పట్టణంలో, దానికన్నా ముందు మాట్లాడే ముందు లైక్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఫ్రెండ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ, అలాగే లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కలియుగం పట్టణంలో ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం. బికాజ్ ఒక యూనిక్ క్యారెక్టర్, ఒక యూనిక్ థ్రిల్లర్తో మీ ముందు రాబోతున్నాను. లైక్ ఈ సినిమా తర్వాత నాకు తెలిసి విశ్వకార్తికేయ అనే యాక్టర్కి ఇంకొక స్టెప్, ఒక 10 స్టెప్స్ అనేది ఇంకా ఫార్వర్డ్కి వెళ్తుంది. అండ్ యూనిక్ అని ఎందుకన్నానంటే అందరూ చెప్పేది యూనిక్, డిఫరెంట్ అనే కాన్సెప్ట్లు చెప్తారు. బట్ ఈ సినిమాలో ఐ జస్ట్ వాంట్ టు టెల్ లైక్ సృష్టికి మూలం అమ్మ. సో అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, నిజంగా ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ప్రేమ కూడా అంతే గొప్పది. సో ఇక్కడ అమ్మ అమ్మాయి ఇద్దరు చాలా లైక్ వెరీ లింక్డ్ క్యారెక్టర్స్. సో సృష్టిలో ఏమన్నా మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా మన పెంపకం, మన చిన్నప్పటి నుంచి పెంపకం, మనల్ని పెంచే అమ్మ నాన్న, వాళ్ళని మనం పూజించుకుంటే దేవుడిని పూజించుకున్నట్టే. సో ఏదైనా సరే మనకి చిన్నప్పటి నుంచి రూట్స్లోంచి మనకి మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. సో అలాంటి ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో రమాకాంత్ గారు నాకు రాశారు. అండ్ ఇందులో చాలా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లైక్ ఒక్కొక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా ఒక్కొక్క యూనిక్నెస్, అంటే ప్రతి ఒక్క దానికి కూడా జస్టిఫికేషన్ ఉంటుంది. లైక్ సో అదే కలియుగం పట్టణంలో. సో అండ్ ఆల్సో లైక్ మనకి చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాలో లైక్ ఒక థ్రిల్లర్ అంటే ఒక క్రైమ్ బేస్డ్లోనే ఉంటుంది, అలాగే సాగుతుంటుంది. మన మూవీలో కలియుగం పట్టణంలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చాలా డిఫరెంట్ క్రైమ్స్ అవి ఉంటాయి. సో అవన్నీ బేస్ చేసుకొని సీట్ ఎడ్జ్లో మీరు కూర్చొని థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి యూనిక్ అండ్ డెఫినెట్లీ యూనిక్ సబ్జెక్ట్. సో ఈ మూవీ నాకు లైక్ నన్ను నమ్మి డైరెక్ట్ చేసిన రమాకాంత్ గారికి అండ్ ప్రొడ్యూస్ చేసిన చంద్రబాబు రెడ్డి గారికి, మహేష్ గారికి, రమేష్ గారికి స్పెషల్గా థ్యాంక్స్. అండ్ కడప వచ్చినప్పుడు నన్ను ఎంత బాగా చూసుకున్నారు మీ అందరికి కూడా తెలుసు. సో మీరు అలాగే అంత బాగా చూసుకున్నారు. మీ అందరి సపోర్ట్, మీ అందరి లవ్ అలాగే ఉంది ఇక్కడ. అలాగే కేఎస్ఆర్ఎం సపోర్టే కాదు, ఇక్కడున్న కడప ప్రజల సపోర్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్, అందరి దగ్గర నుంచి మాకు మంచి సపోర్ట్ వచ్చింది. నేను చెప్తున్నా కదా, ఓకే. సో ఇలాగే సో నెక్స్ట్ మనకి చూసుకుంటే
డిఓపి చరణ్కి థ్యాంక్స్, మంచి విజువల్స్ అవి ఇచ్చారు. అండ్ అజయ్ మ్యూజిక్ డైరెక్టర్, హీ గివెన్ ఎ గ్రేట్ బీజిఎమ్స్. ఇందాకే మీరు ట్రైలర్లో చూస్తే, నేను ఫస్ట్ టైం నేను ట్రైలర్ ఓన్లీ టైమ్ లైన్లో చూశాను. కట్ అయిన తర్వాత కంప్లీట్ ఫైనల్ వచ్చిన తర్వాత నేను చూడలేదు. ఐ జస్ట్ వాంట్ ఎక్స్పీరియన్స్, మీ అందరి ముందు ఎక్స్పీరియన్స్ అవుదామని ఇక్కడ కూర్చొని చూశాను. అండ్ ఇట్స్ రియల్లీ అమేజింగ్. మీకు ఎలా అనిపించింది? సో సినిమా కూడా అంతకు మించి, ఇది జస్ట్ ఓన్లీ శాంపుల్, జస్ట్ ఒక 10% కూడా లేదు దీంట్లో. సో సినిమా ఇంకా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. సో ఎడిటర్ గ్యారీ గారు దీనికి మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ మీడియా తరపున పుష్ చేయడానికి పిఆర్ఓ సతీష్ గారు, అండ్ హీఈస్ గివింగ్ ఎ గ్రేట్ సపోర్ట్. అండ్ అలా లిరిక్స్ చూసుకుంటే చంద్రబోస్ గారు, భాస్కర భట్ల గారు దీనికి మంచి లిరిక్స్ ఇచ్చారు. అండ్ మంచి మీనింగ్ఫుల్ లిరిక్స్. నాకు తెలిసి నా కెరీర్లో ఎన్ని ఆల్బమ్స్ వచ్చినా సరే ఈ ఆల్బమ్ అనేది నాకు చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ మా కో డైరెక్టర్ సాయి త్రివేది గారు, లైక్ అలాగే మా మేనేజర్ రవి గారు, అలా ప్రతి ఒక్కళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ నుంచి సెట్ వర్క్, ఆర్ట్ వర్క్, లైక్ క్రెయిన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. లైక్ మీరు లేకపోతే సినిమా ఇంత బాగా చేసేవాళ్ళం కాదు. సో మీ అందరికీ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే పోస్ట్ వర్క్ చూసుకుంటే మనకి అన్నపూర్ణ నుంచి ఆడియో పరంగా వస్తుంది, లైక్ B2H నుంచి విజువల్గా వస్తుంది. అండ్ ప్రోమోస్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్స్ కానీ మీకు ఆదిత్య మ్యూజిక్ నుంచి మాకు మంచి ప్రమోషనల్ పార్ట్నర్గా వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ థ్యాంక్స్. సో ఫైనలీ కలియుగం పట్టణంలో 29th రిలీజ్ అవ్వబోతుంది. థియేటర్స్లో మీరు అందరూ తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. అండ్ క్యాస్ట్ గురించి మర్చిపోయాను. క్యాస్ట్ మనకి చూసుకుంటే అఫ్కోర్స్ బ్యూటిఫుల్ ఆయుషి పటేల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ అండ్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా నరేన్, హీస్ బీన్ లైక్ గుడ్ ఫ్రెండ్. సో మంచి ఫ్రెండ్ అయ్యాడు ఈ మూవీతో. అండ్ ఐ విష్ ఐ కంటిన్యూ బాండ్ విత్ యూ. సో తర్వాత మనకి అమ్మ క్యారెక్టర్లో లైక్ రూపలక్ష్మి గారు, దేవి ప్రసాద్ గారు, చిత్రశుక్ల గారు ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. సో వీళ్ళందరూ కూడా, రూపలక్ష్మి గారు, దేవి ప్రసాద్ గారు కూడా ఒక వన్ ఆఫ్ ద హార్ట్ ఈ మూవీకి. సో అండ్ ఆల్సో లైక్ కిడ్స్ ఈ మూవీలో ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. అండ్ ఆల్సో లైక్ అనీష్ కురివిలా గారు. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి కాస్టింగ్, మంచి క్రూతో ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్. అండ్ లైక్ మీకు ఆల్రెడీ తెలుసు నాని గారు ఎలాగో కాంప్రమైజ్ అవ్వరు. సో ఇక్కడ ఖర్చు అవుతుందంటే అసలు దాని గురించి ఆలోచన కూడా లేదు. ఇక్కడికి వచ్చి మీ అందరితో ఎలా ఉంటారో మాతో సెట్లో కూడా వచ్చి అలాగే ఎక్కడ రెస్ట్రిక్షన్స్ లేకుండా అంతా బాగా చేశారు. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక గ్రేట్, అంటే ఒక టెక్నికల్ వాల్యూ అండ్ ఆల్సో ఏ విజువల్ ఫేస్ట్ విత్ అ గ్రేట్ సౌండింగ్ అండ్ ఆల్సో గ్రేట్ నెరేషన్ మా రమాకాంత్ గారు ఇచ్చారు దీనికి. సో it's going to be very unique, and again once again telling it's going to be very unique thriller. So మీరందరూ చూసి 29 థియేటర్స్లో చూసి మా అందరికీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా సక్సెస్ మీట్ మళ్ళీ మనం ఇక్కడ కలుద్దాం, మనం గ్రాండ్గా చేసుకుందాం. థ్యాంక్ యూ విశ్వ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం మీకు మంచి విజయంని చేకూర్చాలని మనస్ఫూర్తిగా పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం అండి, స్టూడెంట్స్ అందరికి ఒక రిక్వెస్ట్. సినిమాలో క్రైమ్ ఉంటుంది, సో దాన్ని ఎవరు ఫాలో అవ్వద్దు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అది సినిమా వరకే. మీరు అనవసరంగా ప్రయోగాలు చేయొద్దు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ నా నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి, ఓకేనా? మా నాని సార్ సినిమా తీశాడు, ఫాలో కావచ్చు అంటే స్టేషన్ వెళ్ళి కూర్చుంటారు. ఓకే, ఆ క్రైమ్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, సో ఎవరు ట్రై చేయొద్దు. అంటే అలాంటి కోరికలు మీకు చాలామందికి ఉంటాయి కూడా చెప్తా ఉన్నా. అండ్ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి కొందరికి. అందులో ప్రేమ్ గారు, యో ప్రేమ్ అంటే నువ్వే కదన్నా రా. అండ్ రామ్ ప్రకాష్ గారు, అండ్ రోహిత్ గారు, అండ్ కృష్ణారెడ్డి గారు పైకి రావాలని అడుగుతున్నానండి. వాళ్ళు వస్తేగినా బాగుంటుంది. ఎక్కడ రామ్ ప్రకాష్, రోహిత్ అన్నా, కృష్ణారెడ్డి అన్నా ఎక్కడ? ఇది రావట్లేదా? మేము పిలిచి ప్రేమ్ బ్రో రా, దాదా
ఏంటి ఏమన్నా ఏదన్నా పెట్టాలా బాజా భజంత్రీలు ఏమన్నా సంథింగ్ దా కృష్ణారెడ్డి అన్న ఎక్కడ దా ఇక్కడ 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 బ్రో బ్రో పిలిచింది నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే విల్ కంటిన్యూ మహేష్ థ్యాంక్ యూ మహేష్ మైక్ అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ఎం స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? ఉగాది రంజాన్ ఈరోజు వచ్చింది మనందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్. కలియుగ పట్టణంలో నాని అన్న ఒక వృక్షం వేసినాం అన్న పెద్దది. సో దీని గురించి ఒక 2 minutes మాత్రం మాట్లాడతాను. మన రాయలసీమలో తినే సినిమాల గురించి. 2 పెట్టెలు ఉన్నాయి, 2 గువ్వలు 2 ప్రేమించుకుంటా ఉన్నాయి. ఆ ప్రేమించుకుని డామ్ డామ్ చింగ్ చింగ్ చేసినాయి. చెట్టుపై నుంచి 2 గుడ్లు పడినాయి. సారిది అనే మూవీతో పగిలిపోయినాయి. నెక్స్ట్ సంవత్సరం తర్వాత మళ్ళీ 2 గువ్వలు ప్రేమించుకొని మళ్ళీ చిక్ చిక్ చేసి 2 గుడ్లు కిందికి వేసినాయి. AP0 రామాపురం. సో అవి కూడా ఒకటి పగిలిపోయి ఒకటి కొనుపురితో ఉండిపోయింది. 2023 మళ్ళీ అదే గువ్వలు ప్రేమించుకొని చిక్ చిక్ చేసేసి మా ఊరు సినిమా అని 2 గుడ్లు పెట్టాయి. ఒక గుడ్డు పగిలిపోయింది. ఆ ఒక్క గుడ్డు నేషనల్ అవార్డ్, నంది అవార్డు పొందింది. ఆ గుడ్డు పేరే పులివెందుల మహేష్. సో ఈరోజు ఎక్కడైనా కొమ్మల మీద వాళ్ళని మేము ఇలా ఉంటే కలియుగ పట్టణం అనే పెద్ద వృక్షం ఒకటి క్రియేట్ చేసిన మా నాని అన్న. ఆ నాని అన్న వృక్షం మీదనే 2 గువ్వలు వాడినాయి. ఆ 2 గువ్వల పేరే కలియుగ పట్టణంలో. సో ఆ 2 గువ్వలకి కింద పడుకోకుండా, చిన్న ఆనికి తగులుకోకుండా నేను రెడీగా ఉన్నా క్యాచ్ పట్టడానికి. నాతో పాటు వచ్చేది ఎవరు? ఒక్క గుడ్డు కూడా వేస్ట్ అవ్వకోకుండా ఆ గుడ్డు పిల్లలు కొట్టి ఆ పిల్లలు రాయలసీమ అంతా విస్తరించి నానైన వృక్షం దగ్గర రాయలసీమ రీసౌండ్ రావాలి. నేను ఇప్పుడే నా ఫ్యామిలీతో అందరితో కలిసి కలియుగ పట్టణం సినిమాకి వెళ్తున్నాను. మీరు మీ ఫ్యామిలీతో వస్తున్నారా లేదా? అన్న కాలేజ్ మంది అన్న రీసౌండ్ కోటరెడ్డి వరకు వెళ్ళిపోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ నాయనన్న. ఆల్ ది బెస్ట్ అన్న. గట్టిగా కొడతారు నా. ఆల్ ది బెస్ట్ అన్న. ఆల్ ది బెస్ట్ మేడం. సో టీం సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్. సో ట్రైలర్ చూసినా చాలా అద్భుతంగా ఉంది. ఈసారి 2024 మనదే, మన రాయలసీమలో చేసిన కలియుగ పట్టణం దే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒకటే గుర్తుంచుకోండి, ఈ ఊళ్ళోనే పుట్టాం, ఈ ఊళ్ళోనే పెరిగినాం, ఈ ఊళ్ళోనే కథ రాసుకున్నాం, ఈ ఊళ్ళోనే మన కథతో మొదలైంది. హైదరాబాద్ లో పనిచేసే కేవలం పనిచేస్తుందిరా. ఎవరికి ఎవరు తక్కువ కాదు. నారాయణ మీరు మొదలుపెట్టిన ఈ ప్రయాణం హైదరాబాద్ వరకు నింపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ నా స్టూడెంట్స్ కేఎస్ఆర్ఎం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్తే అండి. కేఎస్ఆర్ఎం కేవలం ఎలా ఉన్నారు అందరూ? వేరే వాళ్ళ సినిమాలు ఎవరో ఇక్కడికి వస్తేనే అల్లరి చేస్తారు. నాకు అల్లరి కనిపించట్లేదు. ఎందుకని గట్టిగా వేసుకుందామా అన్న? ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ. ఒక చిన్న విషయం చెప్పాలండి కేఎస్ఆర్ఎం గురించి.
వేరే వాళ్ళ సినిమా ఎవరెవరో సినిమా తీస్తేనే మీరు మామూలుగా ఆదరించలేదు. ఉదాహరణకి మా సినిమాకు కాలేజ్ బస్సులు వేసుకొని వచ్చి చూశారు. ఇంకా కేఎస్ఆర్ వాళ్ళే సినిమా చూశారంటే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్న మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుతున్నా. మన కడప వాళ్ళు ఈ సినిమాని ఘన విజయం చేయాల్సిందిగా కోరుతున్నా. ఇంకోసారి నాని గురించి ఈ స్టేజ్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఒక 2 మాటలు చెప్పాలి అన్న గురించి. మేము సినిమా తీసి రిలీజ్ టైంలో ఉన్నప్పుడు మాకు రిలీజ్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలా వెళ్ళాలి, ఏంటి వెళ్ళాలి, కనీసం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేని టైంలో నేను ప్రేమన్న కాల్ చేసి అన్నను ఒకసారి వచ్చి కలవాలన్నా అంటే ఇమ్మీడియట్గా అన్నను కల్పిస్తే ఆ రోజు ఒక్క మాట అన్న ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలన్నా డబ్బులు రూపాయి కూడా లేవు, ఉండేవన్నీ సినిమాకి పెట్టాం, ఏం చేయాలన్నా అంటే ఏమో నువ్వు భయపడద్దు, ఈవెంట్ మొత్తం నేను చేయిస్తా అని అప్పుడప్పుడు అన్న ఈవెంట్ తీసుకొని చేశాను. థ్యాంక్ యూ, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను మీరు చేసిన సహాయానికి. థ్యాంక్ యూ అందరికీ, నాకు ఈ అవకాశం కల్పించిన టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెప్పడం మర్చిపోయా. బేసికలీ నేను ఇక్కడ ఉండి మాట్లాడే
నీ పేరుందన్నమాట రికార్డ్స్ నా పేరు ఉంటుంది